హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఊరి ఆంజనేయ స్వామి తినాలని మేమైతే టెంపుల్కి ఆఫ్టర్నూన్ బయలుదేరామండి. సో ఆఫ్టర్నూన్కి చాలా క్రౌడ్ ఉందండి. సో భోజనం చేసేసి మేము వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే రథోత్సవం జరుగుతుంది కాబట్టి, రథం కదిలిస్తున్నారు కాబట్టి ఇంకా జనం క్రౌడ్ ఉంటుంది. సో మేము వెంటనే రిటర్న్ అయిపోయాము అండి. ఎందుకంటే మా గల్లీ వైపే వస్తుంది కాబట్టి. ఇక్కడైతే చూసేయండి, రథం ఊరేగింపు జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుందండి. మేమైతే ఆ రథం కదిలిన తర్వాత కనుక వచ్చినట్టయితే ట్రాఫిక్లో స్టక్ అయిపోయేవాళ్ళం అండి. సో మేమైతే ముందు వచ్చి చాలా మంచి పని చేసాము. తిరునాళ అంటే ఎక్కడ లేని చుట్టాలు అందరూ వస్తారండి ప్రతి వాళ్ళ ఇంటికి. అసలు ఆ 3 days అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేస్తారండి అందరూ. ఫుల్ ఎంజాయ్ చేసేస్తారండి. ఇంట్లో రిలేటివ్స్ రావటం, వాళ్ళతో మనం తిరునాళ్ళకి రావడం, మనకి ఇష్టమైనవన్నీ కొనుక్కోవడం, అసలు ఆ హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే మాత్రం రథోత్సవం స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. స్వామివారిని అయితే చాలా బాగా అలంకరించారండి. అంతా ఊరేగింపు జరుగుతుంది. ఇదంతా మా గల్లీ వైపే వస్తుంది కాబట్టి మేము ముందే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఆ తర్వాత మేమైతే నైట్ 8:30కి అలా టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్లో అసలు క్రౌడే లేదు. దర్శనం బాగా జరిగింది. టెంపుల్ దగ్గర ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలా ఒక పావుగంట చూసేసి ఇంటికి రిటర్న్ అయిపోయామండి. దారిలో అయితే పిల్లలకి సంబంధించిన టాయ్స్ అవి అమ్ముతున్నారండి. మేమైతే మా పాపకైతే టాయ్స్ తీసేసుకున్నాము. ఏనుగు బొమ్మ, స్పేట్స్, అలా కొమ్ములు లైటింగ్ వచ్చేవి, గుర్ర బొమ్మ, అందరూ చిలక బొమ్మ, ఇంకా ఇంకా 2-3 ఐటమ్స్ ఏమో తీసుకున్నామండి. సో మా పాప అయితే మాత్రం కొంచెం సేపు చూసి తర్వాత అసలు వాటిని వదిలేసిందండి. మీకు కనుక మన బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరొక వీడియోతో రేపు కలుద్దాం.